ఏపీ శాసనమండలి సమావేశాల్లో టీడీపీ వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను బెదిరించారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండలిలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేశారు. మంత్రి లోకేష్ వైస్ ఛాన్సలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ఇచ్చిన లేఖలను లోకేష్ సభలో చూపించారు. బెదిరించినట్టు లేఖల్లో ఎక్కడుందని మంత్రి ప్రశ్నించారు. మొత్తం 12 మంది వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేశారని, ఆ రాజీనామాలను గవర్నర్ ఆమోదించారని లోకేష్ తెలిపారు. అంతకు ముందు రాజీనామా చేసిన వైస్ ఛాన్సలర్ల విషయంపై కూడా విచారణ జరపాలని బొత్స కోరారు. బెదిరించకపోతే ఇంతమంది ఎలా రాజీనామా చేశారని ప్రశ్నిస్తూ మీరు దీనిపై విచారణకు ఆదేశించాలని కోరారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రికార్డులు తీయాలని, ఆ రికార్డులో టీడీపీ ప్రభుత్వం బెదిరించినట్టు వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ ప్రస్తావించారు. వెంటనే తాము ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ప్రివిలేజ్ కమిటీకి పంపాలని కోరారు. బెదిరించి రాజీనామా చేయించారని మీ సభ్యులు ఆ రోజు అన్నారా లేదా అనేది చెప్పమనండి. బెదిరించలేదని నేను ఆధారాలు చూపించాను. అందువలనే ప్రివిలేజ్ మోషన్ను నేను మూవ్ చేస్తున్నాను అని లోకేష్ తెలిపారు.